అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వేభ్యో నమో నమః. సహాధ్యాయులారా, మనము లెవెల్ 3 లోపల ఇంకా కొన్ని మిగిలిపోయిన విషయాలని తెలుసుకోవాలన్నమాట. ఇవాళ ఏదైతే విషయం తెలుసుకుంటున్నామో బహుశా మీరు మీ ప్రాక్టీస్ క్లాసుల్లో బహుశా చేసి ఉండవచ్చు. చేసినా సరే కొద్దిగా ఇది జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీంతో ఏమవుతుందంటే సంస్కృతం కొద్దిగా తేడాగా అనిపిస్తుంది, అంటే కొద్దిగా విచిత్రంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, దాన్ని తెలుగులో ఏమంటారో చెప్పండి. ఆ అబ్బాయి దృఢంగా ఉన్నాడు. ఓకేనా? ఆ అబ్బాయి దృఢంగా ఉన్నాడు. ఓకే, బలంగా ఉన్నాడు. ఆ అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ అబ్బాయి దృఢంగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు అబ్బాయి తీసేసి అక్కడ ప్లూరల్ పెట్టండి. ఏమవుతుందో చెప్పండి ఒకసారి. ఆ స్టేట్మెంట్ ఎవరైనా తెలుగు లోపల చెప్పండి. బాలకులు వారంతా ప్లూరల్ అబ్బాయిలు దృఢంగా ఉన్నారు. అబ్బాయిలు దృఢంగా ఉన్నారు. దృఢంగా లోపల ఏమన్నా మార్పు వచ్చిందా మీకు? దృఢంగా అనేటటువంటిది ఏంటి? విశేషణం అంటాం మనం, ఎడ్జెక్టివ్ అంటాం. అవునా? విశేషణం. విశేషణం. అవునా? విశేషణం దేనికి చెప్తుంది? విశేషణం అంటే ఏంటి? అది విశేషము లేదా నామవాచకం యొక్క గుణమును తెలుపుతుంది. అతడు తెల్లగా ఉంటాడు. అతను ఎలా ఉన్నాడు? అతను తెల్లగా ఉన్నాడు. ఆమె నల్లగా ఉన్నది. ఆమె ఎలా ఉన్నది? నల్లగా ఉన్నది. సార్ ఇదేం సార్ రంగులు మార్చేశారు, దీని బదులు అతడు నల్లగా ఉన్నాడు ఆమె తెల్లగా ఉన్నది అంటే బాగుండేది అంటే, సరే మీరు ఎట్లా అనుకున్నా సరే అక్కడ మీరు ఎడ్జెక్టివ్ అంటే ఏంది, తర్వాత నౌన్ అంటే ఏంటి అనేది గుర్తించాలి. మనకు మెయిన్ వచ్చింది ఏంటంటే నౌన్. నామవాచకానికి మనము ఎడ్జెక్టివ్ చెప్పేటప్పుడు ఏ లాంగ్వేజ్ లో అయినా కూడా ఓకే, మనకేంటి బ్యాగ్ బ్లూ కలర్ ఉంది అన్నాం అనుకోండి, ఇంగ్లీష్ లో ఏమంటాం చెప్పండి? జస్ట్ సింపుల్ గా ఒక సెంటెన్స్ లో చెప్పండి ఇంగ్లీష్ లో. బ్లూ ఇన్ కలర్. అంత పెద్ద బ్యాగ్ ఈజ్ బ్లూ అనండి, జస్ట్ ఊరికే. ఓకే, జస్ట్ ఊరికే అంటే మన కన్వీనియన్స్ కోసం. ఇప్పుడు బ్యాగులు బ్లూ కలర్ అని చెప్పండి. అంతే. సో ఇప్పుడు ఇక్కడ బ్లూ అనే దాన్ని మీరు ఏమన్నా మార్చారా? విశేషణం ఏమన్నా మార్చారా? లేదు. ఓకే, అదే విధంగా బాలుడు బలంగా ఉన్నాడు. ఓకే, బాలికలంతా బలంగా ఉన్నారు. బాలురంతా బలంగా ఉన్నారు. సో అక్కడ మనం స్ట్రాంగ్ నేమి మార్చడం లేదు. అంటే విశేషణం ఏమైనా మారుస్తున్నామా మనం? విశేషణంని మనం జనరల్ గా మార్చం. చాలా లాంగ్వేజెస్ లో మనము తెలుగుతో కలుపుకుని చాలా లాంగ్వేజెస్ లోపల ఏంటంటే విశేషణంని మార్చము. ఓకే, ఇది మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ క్లాసుల్లో తెలుసుకున్నారేమో తెలియదు, కాకపోతే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే సెంటెన్సెస్ చక్కగా కన్స్ట్రక్షన్ చేయడము, ట్రాన్స్లేషన్స్ ఎప్పుడైతే చేస్తామో అటువంటప్పుడు ఏమవుతుందంటే మనకు తెలిసిన పదాలు కొద్దిగా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఓకే, అక్కడ మనకు ఒక బాలకుడు అందంగా కూర్చున్నాడు అని చెప్పాలనుకోండి. ఓకే, సో అప్పుడు మనం ఏమంటాము? సుందరః బాలిక అత్ర తిష్టంతి, తత్ర తిష్టంతి, వాట్ ఎవర్. ఓకే, ఇప్పుడు మీరు సుందరంగా ఉన్న బాలికలు అంతా అక్కడ కూర్చున్నారు అనాలనుకోండి, ఏమనాల్సి వస్తుంది అంటే సుందరా అంటే మనకి ఏదైతే ప్లూరల్ ఫామ్ ఏముంటుంది? ఇప్పుడు బాలికకు ప్లూరల్ ఫామ్ ఏంటి చెప్పండి? బాలికాహ. ఇప్పుడు బాలికాహ అలాగే ఉంచండి. దానికంటే ముందు ఇందాక మనం ఏమనుకున్నాం? సుందరా బాలిక అనుకున్నాం. అవునా? ఇప్పుడు ఏం చేయాలంటే సుందరాహ బాలికాహ అంటే ఇప్పుడు ఏం చేసామంటే మనము నౌన్ మారినప్పుడు దాని ఎడ్జెక్టివ్ ను కూడా మారుస్తున్నాము. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. ఇక్కడ ఆపుతాను, అర్థం కాని వాళ్ళు అడగండి. చాలా చిన్న విషయం, కాకపోతే ఇదేమవుతుందంటే దాదాపుగా ఇప్పుడు మేము ఈవెన్ ఎంఎస్ సాంస్క్రిట్ లో కూడా మేము ట్రాన్స్లేషన్స్ చేసేటప్పుడు ఫస్ట్ చెప్పే నియమం ఇదే.
బాబు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, విశేషణము విశేషం ఇది కొద్దిగా మనకు తప్పు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. మనం ఏం చేసాము ఇప్పుడు మళ్ళొకసారి చెప్తాను చూడండి. సుందర బాలిక అత్ర తిష్టంతి తత్ర తిష్టంతి అత్ర అస్తి తత్ర అస్తి వాటెవర్. ఓకే, తర్వాత సుందరాః బాలికాః అత్ర సంతి తత్ర సంతి. ఇప్పుడు మనం ఏం చేసాము, విశేషణమును కూడా మార్చాము. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి, ఏం పర్వాలేదు, మొహమాటలు లేకుండా, ఎందుకంటే ఇది మనకు ఇంకా తర్వాత చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి అడగండి. అర్థమైతే ఊరుకోండి. ఇందులోపల విశేషణం ఏది అనేది విశేషణము. తర్వాత బాలిక బాలక అనేటటువంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకేంటి, ఉదాహరణకు సుందరః బాలకః, సుందరః బాలకః, సుందరాః బాలకాః, సుందరాః బాలకాః, సుందరాః వృక్షాః. ఓకేనా? ఇట్లాగా మనం ఏం చేస్తున్నాము, ప్లూరల్ అయితే ఇది ప్లూరల్ చేస్తున్నాం, ఇది సింగులర్ అయితే సింగులర్ చేస్తున్నాం. మళ్ళీ దాని లింగాన్ని కూడా జాగ్రత్తగా చూస్తున్నాం మనం, లింగం కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చూస్తున్నాం మనం. అది నపుంసక లింగమా, అక్కడ 3 పుస్తకాలు ఉన్నాయి అనుకోండి, 3 పుస్తకాలు అంటే 3 పుస్తకాని అని చెప్పాలి. అక్కడ మనం 3 పుస్తకాలు అని చెప్పాలని కాదు. 3 పుస్తకాలు అంటే మనకేంటి, ఏకం ద్వే త్రీణి, సరే అది వచ్చింది ఆటోమేటిక్ గా, సరిపోని అది కాదు. మనకు ఒక పుస్తకం ఉందనుకుందాన్ని, ఒక పుస్తకం ఉంటే ఏమనాలంటే ఏకం పుస్తకం. కరెక్ట్. ఒక నిమిషం, అది కొద్దిగా ఎవరైనా ఒక తెలియని వాళ్ళు ఒక్కసారి కొద్దిగా జాగ్రత్తగా వినండి. పుస్తకము అనేది ఏ లింగము, నపుంసకలింగం. కాబట్టి ఏకం పుస్తకం. ఒక కథ అనుకోండి, ఒక కథ, ఏకా కథ. ఓకే, ఒకసారి ఇంకేమైనా చెప్పండి. ఏకః వృక్షః. ఏకః వృక్షః. ఓకే, మీ అందరూ ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ క్లాసుల్లో చేసేసారా? ప్రాక్టీస్ లో చేస్తున్నాం సార్. ఓకే, వెరీ గుడ్. సో కాబట్టి ఇది మనకు చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఇది మనకు విశేష యొక్క సంబంధం అనేది ఏదైతే ఉందో ఇది మనకు చాలా 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 ముఖ్యం. ఇది తెలుసుకుంటే గానీ మనకు ట్రాన్స్లేషన్స్ లో వాటి లోపల ఇది అవ్వదు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను, దాన్ని చెప్పండి. క్రూరుడైనటువంటి మృగము అరణ్యంలో ఉంది. చెప్పండి, ఎవరైనా చెప్పండి. వనే క్రూరః మృగః అస్తి. దాని ప్లూరల్ చెప్పండి. క్రూరాః మృగాః వనే సంతి. వనే సంతి. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. అందరికి అర్థమైనట్టేనా? ఓకే, వండర్ఫుల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఈ ఈ ఈ మార్పులు నెంబర్స్ లో ఎట్లా చేస్తారు, ఈ నెంబర్స్ లో ఏం చేస్తారంటే మనకు 1, 2, 3, 4 వరకు ఈ మార్పులు ఉంటాయి. 5 నుంచి మార్పులు ఉండవు. 5 నుంచి ఏమవుతాయంటే ఇది మామూలుగా అయితే మనం ఏంటంటే ప్రతి విశేషము రెండింటికి మధ్య సంబంధం ఉండాలి. నౌన్ అండ్ ఎడ్జెక్టివ్ మధ్య ఒక్క సంస్కృతంలోనే ఇటువంటి సంబంధం ఉంటుంది. అది కాక విభక్తులు కూడా మారినప్పుడు మారాలి. అది సప్తమి విభక్తిలో ఉంటే, నౌన్ సప్తమి విభక్తిలో ఉంటే ఎడ్జెక్టివ్ కూడా సప్తమి విభక్తిలోనే ఉండాలి. నౌన్ అర్థమవుతుందా లేదా? నౌన్ గనుక సప్తమి విభక్తిలో ఉంటే ఓకే, ఇది కూడా సప్తమి విభక్తిలోనే ఉండాలి. నౌన్ గనక పంచమి విభక్తిలో ఉంటే ఎడ్జెక్టివ్ కూడా పంచమి విభక్తిలోనే ఉండాలి. సో కాబట్టి కేవలము నౌన్ అండ్ ఎడ్జెక్టివ్ అంటే డైరెక్ట్ గా మనము ప్రథమ విభక్తి వరకు తెలుసుకున్నాం. అలా కాకుండా మిగతా అన్ని విభక్తులలో కూడా మనకి ఎలా ఉండాలంటే ఇదే విశేషం యొక్క సంబంధాన్ని మనము మెయింటైన్ చేయగలగాలి. ఫస్ట్ ఏం చూడాలంటే నౌన్ ఏదో చూసుకోవాలి. ఆ నౌను ఏ విభక్తిలో ఉంది అనేటటువంటిది చూడాలి.
నౌన్ యొక్క విభక్తి రెండు చూసుకున్న తర్వాత అప్పుడు adjective ని దానికి తగ్గట్టుగా మనము మార్చాలి. దానికి తగ్గట్టుగా మనము మార్చాలి. ఇది ఒక్కటి మనం గుర్తుంచుకుందాం. అయితే ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే నంబర్స్ కు సంబంధించినంత వరకు 1, 2, 3, 4కి మాత్రము ఈ 3 లింగాలు మారిపోతూ ఉంటాయి. ఏవి? స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగము మారిపోతూ ఉంటాయి. కానీ 5 నుంచి ఇవి మారవు. 5 నుంచి ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఉదాహరణకి పంచ బాలికా సంతి, బాలికాహ సంతి అనుకోండి. పంచ బాలకాహ సంతి, పంచ ఫలాని సంతి. ఇక్కడ మనం చూసినట్లయితే 5, 6, 7, 8 ఇవి ఏవైతే ఉంటాయో వీటి లోపల మాత్రము ఇది ఒక ఎక్సెప్షన్. జనరల్ గా మనం ఇంతకు ముందర నుంచి తెలుసుకుంటున్నది ఏంటి? సంస్కృతంలో రూల్స్ ఉండవు. రూల్స్ ఉంటే వాటికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ విశేషం యొక్క ఎక్సెప్షన్ ఏదైతే ఉందో ఇది మనకు 1, 2, 3, 4కి ఆబ్వియస్లీ మనం ఏం యూజ్ చేయాలి? ఇందులో తెలిసిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఆల్రెడీ తెలియని వాళ్ళు కొద్దిగా ట్రై చేయండి. శర్మ గారు, మాధురి గారు, రజని మేడం ఇట్లా కొంతమంది కాకుండా, గౌరీ మోహన్ మేడం ఇలా కాకుండా ఎవరైనా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. ఏకం, త్రయః, తిస్రః, త్రీణిః, చత్వారః. ఇది ఎవరికైనా తెలుసా లేక తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలీదు సార్. అనకూడదా సార్? స్త్రీలింగాన్ని త్రయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తెలియదు కాబట్టి ఒకసారి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా నేను చెప్తాను, ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ అయ్యి చెప్పండి. ఓకే, అందరికి తెలిసినా సరే మళ్ళీ ఒకసారి చెప్దాం. ఓకేనా? ఏక అనేటటువంటిది తీసుకుందాం. మనం ఏక, ద్వే, త్రీని, చత్వారి ఏవైతే తెలుసుకున్నామో 1, 2, 3, 4 అని అందులోపల ఏకహ అన్నా, ఏకా అన్నా, ఏకం అన్నా కూడా ఒక్కటే. ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు నేను అన్నది ఒక రాజు ఉండెను అని అనుకుందాం. ఓకే, ఒక రాజు ఉండెను. చెప్పండి సంస్కృతంలో ఏమంటారు? ఏకః రాజః ఆసీత్. ఏకః నృపః అస్తి. నృపః అస్తి. ఓకే, ఇక్కడ ఏమైంది? మనం ఏం చేసాము? ఉండెను అంటే ఆసీత్ కదా సార్. ఆ ముందు నృపః అనే దానికి ఏదైతే రాజః నృపః ఏదైతే అనుకున్నామో దానికి ముందు మనం ఏం చేసామంటే ఏక అనేటటువంటి పదంని మనం 3 రకాలుగా విభజించాము. ఒకటేమో పుంలింగము, మరొకటేమో స్త్రీలింగము, మరొకటేమో నపుంసకలింగము. పుంలింగము వచ్చినప్పుడు ఏకః అంటాము, స్త్రీలింగము వచ్చినప్పుడు ఏకా అంటాము, నపుంసకలింగం వచ్చినప్పుడు ఏకం అంటాము. ఓకేనా? ఇప్పుడు నేను అన్మ్యూట్ చేయమన్న వాళ్ళు మాత్రం అన్మ్యూట్ అవ్వండి. యోగేశ్వరి గారు అన్మ్యూట్ అవ్వండి. చెప్పండి సార్. ఒక ఫలం ఉన్నది. ఏకం ఫలం అస్తి. ఓకే, నెక్స్ట్ అనురాధ గారు అన్మ్యూట్ అవ్వండి. ఎస్ సార్. మన కాలేజ్ లోపల ఒక చెట్టు ఉన్నది. కళాశాల అనొచ్చా సార్? శాలే అనండి, విద్యాలయ. కళాశాలే ఏకాహ ఏమన్నారు సార్? సారీ, చెట్టు ఉన్నది. ఏకం వృక్షః సంతి. కరెక్టా సార్? తప్పు. మీరు ఫస్ట్ ఏమని అన్నామో మనం చూడండి ఫస్ట్. ఓకే, శాలే అన్నారు అంతవరకు కరెక్టే. ఓకేనా? విద్యాలయ లేదా అంతవరకు కరెక్ట్. తర్వాత ఏమన్నా మనము ఒకటి అని చెప్పాము. ఒకటి అంటే ఒకటికి ఎన్ని రూపాయలని చెప్పాను నేను, చెప్పండి ఒకసారి. ఒకటికి ఏమేమి రూపాయలు? ఏకః, ఏకా, ఏకం. కరెక్ట్, అవునా? ఇప్పుడు మనం ఏది యూజ్ చేయాలో చూద్దాం. తర్వాత మనం ఏమనుకున్నాము? వృక్షము అన్నాము. వృక్షము అంటే అది పుల్లింగమా స్త్రీలింగమా? పుల్లింగం సార్. సారీ సార్, పుల్లింగం. సో ఏకః వస్తుంది సార్. కళాశాలే ఏకః వృక్షః సంతి. సంతి అంటే ఫ్లోరల్ అయిపోదా? ఏమన్నారు సార్? అస్థి సంతి కదా. అస్థి అంటే ఏకవచనము, సంతి అంటే బహువచనం. అవునా? ఓకేనా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఏకః, ఏకా. ఓకే,
నా దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరైనా అన్మ్యూట్ అవ్వండి. శ్యామల కొత్తమస్సు గారు అన్మ్యూట్ అవ్వండి. శ్యామల గారు అన్మ్యూట్ అవ్వండి. ప్రణామః మహోదయ. ప్రణామః. ఓకే, ఆ, ఒక ఫలము నేను ఒక ఉమ్, ఫలము ఒక ఫలము ఆ, వృక్షం ఆ, నుంచి పడిపోయింది. ఆ. ఏకః ఫలః వృక్షాత్ పతతి. ఓకే, వృక్షాత్ పతతి, ఫైన్, నో ప్రాబ్లం. అవునా? ఉమ్, ఇక్కడ ఆ, ఏకహన ఉమ్, ఏమేమి ఉంటాయని అనుకున్నాం మనము? ఏక అనే దానికి ఏ ఏ రూపాలు ఉంటాయి అనుకున్నాం? స్త్రీ రూపం, ఉమ్. చెప్పండి. స్త్రీ రూపం పుల్లింగ రూపం, నపుంసకలింగ రూపం ఉంటుందండి. ఉంటుంది. ఓకేనా? ఆ, ఇక్కడ ఆ, ఇప్పుడు మీరు చెప్పినటువంటి పండు అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ పండు ఆ, అనేది ఏ రూపం చెప్పండి ఒకసారి. సారీ అండి, నపుంసకలింగం అవుతుంది. ఏకం ఫలం వృక్షాత్ పతతి. వృక్షాత్ పతతి. అట్లా మనము చూసుకోవాలి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పేసి మనకు అంటారు కదా, అప్పుడే అక్కడ మనకు తెలిసిపోతుంది. ఇవన్నీ 4 కూడా మనకు ఎందుకు నపుంసకలింగము, ఎందుకు పుంలింగం కాదు, ఇవన్నీ మనకు తెలుగులో ఉన్నంత క్లారిటీ మనకు ఉండదు. చాలా భాషలలో కూడా ఈ క్లారిటీ ఉండదు. లక్కీగా తెలుగులో, ఇంగ్లీష్ లో, వీటన్నిటిలో ఏంటంటే మనకు తెలిసిపోతుంది. హీ, షీ, ఇట్, కథం, ఇక 3 ఉన్నాయి, ఇంకా మనకేమి వేరే లేదు. కానీ ఈ హీ, షీ, ఇట్ ఎన్ని లాంగ్వేజ్ లో, జర్మనీలో అంతే, నేను చెప్పే కదా, జర్మనీ, సాంస్క్రిట్ ఒకే రకంగా ఉంటాయని. అందులో కూడా అంతే, ఆ సినిమా నచ్చింది అంటే వాడు నాకు నచ్చాడు అని చెప్పాలి. సో ఆ విధంగా మనకు కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. శైలజ అలా శ్రీనివాస్ గారు అన్మ్యూట్ అవ్వండి. సార్. ఇప్పుడు ఏకాకి ఏమేమి వస్తాయని చెప్పాను, చెప్పండి ఒకసారి. ఏకాకి ఏకః పుల్లింగం, ఏకా స్త్రీలింగం, ఏకం నపుంసకలింగం. ఓకే, ఇప్పుడు మీకు 4కి చెప్తాను, మీరు 4ది ప్రయత్నం చేయండి. 4ది ఏంటంటే చత్వారః, చతస్థః, చత్వారి. మళ్ళీ ఒకసారి చెప్తాను. చత్వారః, చతస్రః, చత్వారి. చతస్రః సార్. అవును, స్త్రీలో ఉన్నట్టుగా. చత్వారి కదా సార్? అవును. చత్వారః పుంలింగము అనండి ఒకసారి మెల్లగా నాతో పాటు అనండి. చత్వారః పుల్లింగము, చతస్త్రీ స్త్రీలింగము, చత్వారి. చతస్రః స్త్రీలింగము, చతస్రః స్త్రీలింగము. చతస్రః సార్ మళ్ళీ చెప్తా. చత్వారః పుల్లింగము, చతస్రః స్త్రీలింగము, చత్వారి నపుంసకలింగము. కరెక్ట్. ఇప్పుడు 4 ఫలాలు మా స్కూల్లో 4 ఫలాలు మా స్కూల్లో ఉన్నాయని చెప్పండి. హలో, చెప్పండి. వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది. మీకు నా గొంతు వినిపిస్తుందా? లేదు, బ్రేక్ అయింది సార్. అందరికీ బ్రేక్ అవుతుందా, ఆవిడకే బ్రేక్ అవుతుందా? లేదు, నాది నెట్ ఇష్యూ వచ్చింది సార్, అందుకని. చెప్పండి సార్. 4 ఫలాలు మాకు కార్యాలయంలో ఉన్నాయి. కార్యాలయే ఫలాలు నపుంసకలింగం కదా సార్? అవును. చత్వారి ఫలాని సంతి. చత్వారి ఫలాని సంతి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు పుంలింగము, దీన్ని ఇప్పుడు మనము పెన్నులు ఉన్నాయి అనుకోండి, కార్యాలయంలో పెన్నులు ఉన్నాయి. ఓకే, దాన్ని చెప్పండి. 4 పెన్నులు ఉన్నాయి. పెన్నులు కూడా పుల్లింగమే కదా సార్? మీరు చెప్పాలి అది. పెన్నులు అంటే లేఖని, అంకని, ఏదో ఇష్టం వచ్చింది. సరే సరే, అలా అయితే స్త్రీలింగం అవుతుంది సార్. కార్యాలయే చతస్రః లేఖని సంతి. ఒక్కసారి ఆవిడ చెప్పిన దాంట్లో తప్పెవరన్నా చెప్పగలరా? లేఖన్యః. సారీ సార్, ప్లూరల్ బహువచనం రావాలి. కరెక్ట్. లేఖన్యః సంతి. ఏం పర్వాలేదు, తప్పు పోయినా పర్వాలేదు. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి అందరికీ. కార్యాలయే చతస్రః లేఖన్యః సంతి. ఓకే, నెక్స్ట్ ఎవరైనా అన్మ్యూట్ అవ్వండి. సౌజన్య గారు. శ్రీధర 4.0, కపిల 5.0. జై శ్రీ. ఇప్పుడు మీరు చెప్పండి. కాలేజ్ లోపల 4 బాలకులు ఉన్నారు.
కళాశాలే నలుగురు బాలకులు. ఆ అంటే పుల్లింగం సార్. ఉమ్, చత్వారః ఉమ్, ఆ, బాలకాః సంతి. ఓకే ఓకే. ఇప్పుడు ఒకసారి చత్వార యొక్క రూపాలు 3 చెప్పండి. స్త్రీలింగము, పుల్లింగము, నపుంసకలింగము. చత్వారః పుంలింగం, చతస్రః స్త్రీలింగం, చత్వారి నపుంసకలింగం. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఎవరైనా అన్మ్యూట్ అవ్వండి. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ అవ్వండి. జల్లేపల్లి విజయలక్ష్మి గారు అన్మ్యూట్. ఓకే. శ్రీపద రామలక్ష్మి గారు అన్మ్యూట్. రామలక్ష్మి గారు అన్మ్యూట్ అవ్వండి. శ్రీపద రామలక్ష్మి గారు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీకు 3 యొక్క రూపాలు, ఇప్పుడు మీరు ఒకసారి 1కి 4కి ఏం చెప్పుకున్నామో చెప్పండి, రిపీట్ చేయండి. ఏకః, ఏక, ఏకం, చత్వారః, చతస్రః, చత్వారి. కరెక్ట్. అయితే ఇక్కడ ఏకః, ఏకా అనండి స్త్రీలింగానికి. కొద్దిగా కొన్నాళ్ళు కంఫర్టబుల్ అయ్యే వరకు కూడా ఏక అంటే అది 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 మనకు తెలియదు, దీర్ఘం లాగాలి కొద్దిగా. ఓకేనా? ఏకః, ఏకా, ఏకం, ఏకః, ఏకా, ఏకం, ఏకః, ఏకా, ఏకం, చత్వారః, చతస్రః, చత్వారి. చత్వారి. ఓకేనా? 3 వచ్చినట్టేనా ఇప్పుడు మీకు ఇవి? ఇప్పుడు మనము 3ది నేర్చుకుందాం. ఓకే. త్రయః, త్రయః అంటే ఇది పుంలింగం. 3 అంటే ఇది లోపల ఆటోమేటిక్ గా ప్లూరల్ వచ్చేసింది లోపల. దీనికి మళ్ళీ మనము త్రయాః బాలకాః అనకూడదు. ఎందుకోసం అంటే త్రయః అన్నప్పుడే ఇందు లోపల ప్లూరల్ వచ్చేసింది. మామూలుగా అయితే ఇది రాకుండా ఇప్పుడు ఉదాహరణకి ఇది సుందరః అనుకోండి. ఒకసారి చెప్పండి. సుందరమైన బాలికలు ఉన్నారు. చెప్పండి ఒకసారి. సుందరః బాలికాః సంతి. ఇందులో తప్పెక్కడ చెప్పారో మీరే చెప్పండి. బాలికాః కాదు, బాలికా. సుందరః బాలికాః చెప్పారు. బాలికాః అన్నారు కదా, అది కరెక్ట్. బాలికాః అన్నారు కరెక్ట్. సంతి అన్నారు, అది కూడా కరెక్ట్. సో ఇప్పుడు చెప్పండి తప్పు ఎక్కడుంది? సుందరం అనాలి. సుందరాః అంటే ఇక్కడ మీరు ఏమైపోతుందంటే మీరు ఈ మొదట్లో ఉన్నటువంటి నౌన్, ఇందులో నౌన్ ఎక్కడుంది నాకు చెప్పండి. నౌన్ ఏది ఇందు లోపల? నామవాచకం ఏది? సుందరం. నామవాచకం. నామవాచకం అంటే పేర్లు అవి. బాలికాః అది సింగులర్ లో ఉంది. చెప్పండి ఒకసారి, సింగులర్ లో ఉందా, ప్లూరల్ లో ఉందా? ప్లూరల్ లో ఉంది బాలికాః అనేది. ఓకేనా? ఇప్పుడు అక్కడ రాసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక వాక్యాన్ని చూడగానే ముందు ఇది ఏ లింగము అని చెప్పి గుర్తుపట్టండి. సరేనా? ఇప్పుడు మనం చేసేదాన్ని ఏమంటారంటే, మీరు ప్రాక్టీస్ క్లాస్ లో ఇంకా కాస్త ఎక్కువ అందరూ కలిసి ఎక్కువ చేయండి. ఏం చేస్తారంటే ఇక్కడ ముందు ఫస్ట్ చూడవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం చేస్తున్న దాన్ని విశేషణ సంబంధము అని చెప్పేసి అంటారు. విశేషణము అంటే ఎడ్జెక్టివ్. ఎడ్జెక్టివ్ అంటే ఏంటంటే లక్షణము. నామవాచకం యొక్క లక్షణముని ఎడ్జెక్టివ్ అంటారు. అతడు నల్లగా ఉన్నాడు, ఆమె తెల్లగా ఉన్నది. ఓకే, ఇవి ఈ లోపల తెల్లగా, నల్లగా అనేటటువంటి వాటిని ఏమంటారంటే విశేషణాలు లేదా ఎడ్జెక్టివ్స్ అంటారు. ఓకేనా? అయితే మన భాషలలో ఏమవుతుందంటే మన నామవాచకానికి అనుగుణంగా ఉండవు ఇవి. తెల్లగా, నల్లగా అనేటటువంటిది సింగులరా, ప్లూరలా, ఆడనా, మొగనా అనే దాంతో సంబంధం ఉంటుందా నాకు చెప్పండి. బాలికలు తెలుగులో చెప్పండి. వాళ్ళు తెల్లగా ఉన్నారు అనండి. తెలుగులో ఏమంటారు? అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఒకరి తర్వాత ఒకరికి చెప్పండి. తెలుగులో చెప్పండి. హలో, నేనేనండి. మీరే, మీది అవ్వలేదు ఇంకా. అమ్మాయిలు అందంగా ఉన్నారు. ఓకే, తెల్లగా ఉన్నారు. అందంగా లేరు, వాళ్ళు అందంగా లేరు, వరస్ట్గా ఉన్నారు, కానీ తెల్లగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అబ్బాయిలు చెప్పండి. అబ్బాయిలు తెల్లగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండింటిది సింగులర్ చెప్పండి.
అబ్బాయి తెల్లగా ఉన్నాడు, అమ్మాయి తెల్లగా ఉంది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది లోపల తెల్లగా అనేటటువంటిది మారిందా? మారలేదండి. అంటే ఏంటంటే మనకు మామూలుగా మన భాషల లోపల ఈ విశేషణం అనేది ఏదైతే ఉంటుందో, విశేషణం అంటే నామవాచకం యొక్క లక్షణం. ఆ నామవాచకం యొక్క లక్షణము మామూలుగా మారదు, సరేనా? కానీ సంస్కృతంలో ఏమవుతుందంటే అది కూడా మీరు మార్చేసే. ఓకేనా? సో కాబట్టి ముందు మీరు వాక్యం చూడగానే ముందు నామవాచకంని ఫస్ట్ పట్టుకోండి. ఓకే, నేనేమన్నాను అమ్మాయిలు అక్కడ అమ్మాయిలు అందంగా ఉన్నారు అని చెప్పాను. ఓకే, దీన్ని మీరు ఎందులోకి సంస్కృతంలోకి చెప్పాలి. ఇప్పుడు ఇది లోపల నామవాచకం ఏంటి? అమ్మాయిలు అందంగా ఉన్నారు. ఇందులో నామవాచకం ఏంటి? అమ్మాయిలండి. అమ్మాయిలు సింగులరా ప్లూరలా? అమ్మాయిలు ప్లూరల్ అండి. ప్లూరల్. ఇప్పుడు దాన్ని సంస్కృతంలో చెప్పండి. బాలికాః. వెరీ గుడ్. అక్కడ ఆపండి. ఇక నెక్స్ట్ ఇటువైపు వచ్చేయండి, విశేషణంకి రావాలి. విశేషణం వచ్చినప్పుడు ఏం చూడాలి మీరు? నామవాచకము మీకు పుంలింగమా స్త్రీలింగమా? స్త్రీలింగం. తర్వాత ఇది మళ్ళా తర్వాత అది పుంలింగం ఏకవచనమా బహువచనమా? బహువచనం. ద్వివచనం అంటే ఇద్దరుంటే ద్వివచనం అంటారు. రామలక్ష్మణులు, సీతారాములు, శివపార్వతులు, 2 కాళ్ళు, 2 చేతులు, 2 ముఖాలు, 2 కళ్ళు, 2 చెవులు, వీటన్నిటికీ మాత్రమే ద్వివచనం పనికొస్తుంది. ద్వివచనం చాలా తక్కువ వాడక. కాకపోతే ఈ కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు వచ్చినప్పుడు తప్పదు, ఇక ద్వివచనం వాడక తప్పదు. అది మనం క్లాసులో నేర్చుకుంటాం. మనకి ఇంకొక 3-4 క్లాసులో అయిపోతుందని చెప్తున్నాం కదా. ఈ మిస్సింగ్ అన్ని మనం చెప్పేస్తుంటాం. చెప్పుకున్నాక ద్వివచనం చెప్పుకుంటాం. సో అప్పటి వరకు మనకు ద్వివచనం పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే బాలికలు లేదా బాలికలు అనుకోండి, మళ్ళా తెలుగులో మగవాళ్ళని ఏమంటారో తెలియదు. బాలికలు అన్నప్పుడు అది ప్లూరల్ ప్లస్ స్త్రీలింగం. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఈ విశేషణం కూడా ప్లూరల్ అవ్వాలి, స్త్రీలింగం అవ్వాలి. ఇంకోటి కట్ అయింది మరి సార్, చెప్పరా? ప్లూరల్ అవ్వాలి, విశేషణం ప్లూరల్ అవ్వాలి, ఇంకా తర్వాత ప్లూరల్ అవ్వాలి, స్త్రీలింగంలో ప్లూరల్ అవ్వాలి. నామవాచకం ఎలా అయితే ఉంటుందో విశేషణం కూడా అలాగే ఉండాలి. నామవాచకం ఏ విభక్తిలో ఉంటే, అందరూ వినండి, ఆవిడ ఒక్క దానికే చెప్తున్నాను అనుకోని మిగతా వాళ్ళు మీ టర్న్ వచ్చేదాకా మళ్ళీ నేను మీకు అందరికీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అందరూ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ముందు లింగము విభక్తి గుర్తుపట్టండి. వచనము లింగము విభక్తి ఏమంటారు దీన్ని? వచనము లింగం విభక్తి. ఓకే, ముందు ఫస్ట్ గుర్తుపట్టి దానికి తగ్గట్టుగా మనము విశేషణము ఎడ్జెక్టివ్ ను కూడా మార్చుకోవాలి. ఎడ్జెక్టివ్ ని కూడా ఈ మూడింటిని బట్టి మార్చాలి. ఫస్ట్ లింగం, తర్వాత ఏకవచనమా బహువచనమా, తర్వాత విభక్తి. ఇప్పుడు మనం ఉన్నది ప్రథమ విభక్తిలో ఉన్నాం. కేవలం ప్రథమ విభక్తి మాత్రమే చేస్తున్నాం. అర్థమైందా? ప్రథమ విభక్తి అంటే ఏంటి? రాముడు చంపెను అంటే ఇది ప్రథమ విభక్తి. రాముడు రావణుని చంపెను, అప్పుడు రావణుడు అనేటటువంటిది ద్వితీయ విభక్తి. అట్లా మనం ఇప్పుడు కేవలం ప్రథమ విభక్తిలోనే ఉన్నాం. ప్రథమ విభక్తిలోనే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేస్తే మిగతా విభక్తులన్నీ చక్కగా చెప్పుకోగలుగుతాం. ప్రథమ విభక్తిలో మనకు సుందరంగా ఉన్నా అన్నారు అవునా? ఇక్కడ ప్రథమ విభక్తిలో జస్ట్ డైరెక్ట్ బాలికలు అందంగా ఉంటారు, అంతే, పెద్దగా ఇది లేదు. బాలికలు సుందరంగా ఉన్నారు. ఓకే, బాలికాహ అన్నారు, సంతి అన్నారు. ముందు సుందర నేను చెప్తాను కొన్ని, అందులో ఏది కరెక్టో చెప్పండి. సుందరా సుందరం ఏది కరెక్ట్? బాలికాః సుందరాహ. ముందు ఒక్క నిమిషం చెప్పండి. ఒకటి అనే దానికి ఏమని చెప్పారు మీరు చెప్పండి ఒకసారి. బాలిక కాదండి, ఏకః ఏకం అని ఏకం అన్నారు కదా. అదే విధంగా సుందరా సుందరం అనుకోండి. అనుకున్నారా? సుందరం అన్నారు కదా. ఇప్పుడు మీకు ప్లూరల్ వచ్చింది. సుందరాహ అనేటటువంటిది మీకు ప్లూరల్ వచ్చింది.
వచ్చినప్పుడు సుందర అనేటటువంటిది స్త్రీలింగం ప్లూరల్ వచ్చింది, అప్పుడు సుందరాహ అని చెప్పి చేయాలి. ఓకేనా? సుందరా బాలికాహ సంతి. ఇప్పుడు 3 కలిసాయా లేదా చూస్తున్నాం, అగ్రిమెంట్ కరెక్ట్ గా కలిసిందా లేదా చూద్దాం. బాలికాహ, బాలికాహ స్త్రీలింగమా పుంలింగమా? బాలికాహ స్త్రీలింగం అండి. ఓకే. తర్వాత ఏకవచనమా ఏకవచనమా బహువచనం? బహువచనం అండి. ఓకే, 2 అయిపోయినాయి. తర్వాత ప్రథమ విభక్త ద్వితీయ విభక్త? ప్రథమ విభక్తి అండి. వెరీ గుడ్. ఇప్పుడు దాని ముందున్నటువంటిది కూడా ఎలా ఉండాలి? సుందరాహ అని ఉండాలి. ఎందుకని? రా సుందర, మీకు ఇది ఎలా ఉందో అది అలా ఉంటుంది. సుందరాహ బాలికాహ ఇది బహువచనం సుందరాహ. వచ్చింది కాబట్టి ఇది కూడా బహువచనం రావాలి. బాలికాహ సుందరాహ సంతి. ఓకే. ఇప్పుడు అక్కడ సుందరాహ తీసేసి ఓకే 3 బాలికలు ఉన్నారని చెప్పాలి. సారీ 4 చెప్పండి. నలుగురు చెప్పండి. చత్వారః బాలికలు బాలికాః సంతి. ఇప్పుడు చత్వారహ అనే దానికి మనము 3 రూపాలు తెలుసుకున్నాం. 3 రూపాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు చత్వారహ అనేటప్పుడు ఏమైతుందంటే అది పుంలింగం అయిపోతుంది. బాలికలు అంటే బాలికలు వాళ్ళు ఏమైంది ఇప్పుడు చెప్తానండి. చతస్రాహ. ఇప్పుడు ఇక్కడ దీనికి దీర్ఘం ఇవ్వక్కర్లేదని చెప్తున్నా. అది ఇప్పుడు ఈ సుందరాహ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మామూలుగా మనం ఎడ్జెక్టివ్స్ అన్నిటినీ కూడా మారుస్తాము, కానీ ఏ వచ్చినప్పుడు ఇక్కడ మనం దీన్ని మార్చవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చత్వారహలోనే అది ఆల్రెడీ ప్లూరల్ ఇంక్లూడ్ అయిపోయింది. చత్వారః చతస్రః బాలికాః సంతి. చత్వారః చతస్రః బాలికాః సంతి. చత్వారహ అన్నది ఇంకా చత్వారహ ఎక్కడి నుంచి వచ్చింది? చత్వారహ అంటే మగవాళ్ళని. చతస్రః బాలికాః సంతి. 4 బాలకులు ఉన్నారు అని చెప్పండి. చత్వారః బాలికాః బాలకాః సంతి. ఓకే. తర్వాత 4 అధ్యాపకులు ఉన్నారు అని చెప్పండి. 4 అధ్యాపకులు ఉన్నారు అని చెప్పండి. చత్వారః అధ్యాపకాః సంతి. 4 అధ్యాపికలు ఉన్నారు అని చెప్పండి. చత్వారః అధ్యాపికాః అధ్యాపికః సంతి. ఈసారి అన్ని తప్పులే చెప్తున్నారు మీరు. మర్చిపోయానండి. మీరు పెన్ను పేపర్ తీసుకుని రాసుకున్నారా? చక్కగా రాసుకోండి ఒకసారి. కంగారు లేదు, చెప్తాను సార్. చత్వారః చతస్రః సంతి. అధ్యాపిక అనాలండి. ఒక్క నిమిషం ఆపేసేయండి, నేను చెప్తాను, మీరు రాసుకోండి. పెన్ను పేపర్ తో రాసుకోండి, చెప్తాను చక్కగా. పుంలింగము 4 అనే దానికి చత్వారః అని రాయండి. దాన్ని ఇంకా మీరు వేరే వాటికి వాడద్దు, కేవలం పుంలింగంకే వాడాలి. చత్వారః అని రాయండి. స్త్రీలింగంకి కేవలం చతస్రః రాయాలి, అంతే. ఇంకా మీరు వేరేది వాడకూడదు. ఓకేనా? చత్వారి అనేటటువంటిది కేవలము నపుంసకలింగంకే వాడాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏమన్నాను? 4 అధ్యాపికలు ఉన్నారు అన్నాను. చెప్పండి ఇప్పుడు. 4 అధ్యాపికలు. చతస్రః అధ్యాపికాః సంతి. కరెక్ట్. ఇప్పుడు 4 పనులు అక్కడ ఉన్నాయి, 4 పనులు ఆఫీస్ లో ఉన్నాయి. చత్వారి ఫలాని సంతి. అలాగే ఇప్పుడు సేమ్ దీనికి ఉన్నట్టే 3కు చెప్పుకుందాం. ఓకేనా? పోనీ నాకు మీకు చాలాసేపటి నుంచి ఉన్నారు, మీరు టెన్షన్ అవుతున్నారు. శ్రీలక్ష్మి గంటి గారు అన్మ్యూట్ అవ్వండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఇప్పుడు మీకు 3ది చెప్తాను, నాతో రిపీట్ చేసి తర్వాత ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుందాము. త్రయః తిస్రః త్రీణి. త్రయః తిస్రః త్రీణి.
రాసుకున్నా, అది చక్కగా రాసుకోండి. రాసుకున్నాక ఇప్పుడు మీరు ఆవిడ చెప్పిన ఎగ్జాంపుల్సే చెప్పండి. అంటే 3 అమ్మాయిలు ఉన్నారు, 3 అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిలు అందంగా ఉన్నారు, అమ్మాయిలు అందంగా ఉన్నారు, తర్వాత 3 ఫలాలు ఆఫీస్ లో ఉన్నాయి అని ఏవైతే ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నామో అవి చెప్పండి అన్ని. సార్ ఒక్కసారి అవి రిపీట్ చేయగా సార్. త్రయః అనేది ఒకటే రాసుకున్నాను. తిస్రః త్రీని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి శ్రీలక్ష్మి గారు. ఎస్ సార్. త్రయః బాలికాః సంతి. 3 ఆడపిల్లలు అదే బాలికలు ఉన్నారు. కరెక్టా? మీరు ఒకసారి ఆలోచించండి. త్రయః అనేది ఎవరికి వస్తుంది? ఫస్ట్ మీరు కంగారు పడకండి. ఫస్ట్ మీరు ఏంటంటే అసలు ఎవ్వరు జవాబు చెప్పకండి. ఫస్ట్ నేను అడగగానే ముందు నామవాచకం ఏంటి అని చెప్పి చూడండి. నామవాచకం ఏం చూడాలి? మళ్ళీ చెప్తున్నాను. లింగము, వచనము, విభక్తి. గుర్తుంచుకోండి, లింగ వచన విభక్తి. లింగ వచన విభక్తి. LVV, లింగ వచన విభక్తి. లింగ వచన విభక్తి గుర్తుంచుకోండి. ఎందుకంటే లింగ వచనాలు మాత్రమే మనము చాలా సార్లు మాడిఫై చేస్తాము, విభక్తులతో మాడిఫై చెయ్యము చాలా సార్లు. అప్పుడు మనకేమవుతుందంటే ఇప్పుడు మనం చేస్తున్నది కేవలం ప్రథమ విభక్తిది చేస్తున్నాం మనం ఎగ్జాంపుల్స్. ఇలాంటివి మనము కాలక్రమేణా ఒక 2 క్లాసుల లోపల మనం ఏం చేస్తామంటే ప్లూరల్ కి కూడా తీసుకెళ్తాము. ఓకేనా? సారీ వేద విభక్తులకు కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు చెప్పండి. త్రయః బాలకాః సంతి. తిస్రః బాలికాః సంతి. త్రీణి ఫలాని సంతి. ఫైన్. ఉమామానస గారు అన్మ్యూట్ అవ్వండి. జై శ్రీకృష్ణ. ఇక్కడ మీరు మనము ద్వివచనాలు వాడలేదు కాబట్టి ప్రస్తుతానికి ఊరికే అదేంటో నేర్చుకొని వదిలేద్దాం. సరేనా? ద్వౌ, ద్వే, ద్వే అని చెప్పి రాసుకోండి. రాయండి, ఊరికే రాసుకొని వదిలేసేయండి, ప్రస్తుతానికి వదిలేసేయండి. ఇది మనము ద్వివచనం చెప్పుకున్నప్పుడు ద్వే 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 మళ్ళీ ద్వే 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 ద్వేషంలో ఉంటుంది కదా, అట్లా ద్వేషంలో ద్వే. ద్వౌ 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 బాలకౌ, ద్వౌ రామౌ, ద్వౌ కృష్ణౌ, ద్వౌ వృక్షౌ, అట్లా 2 అని వచ్చిన వాటికి అట్లాగా. సో వాటికి ద్వౌ నేత్రౌ, ఓకే, భగవంతౌ, ద్వౌ భగవంతౌ, ఇట్లా మనకు ఇద్దరిద్దరు ఉన్నప్పుడు మనము వాడుతుంటాం. కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం. అయితే గుర్తుంచుకోవాల్సిందల్లా ఇక్కడ మీరు ఏంటంటే వీటిని మనము బహువచనంలో ఉన్నప్పుడు ఏవైతే మనము దీర్ఘాలు పెడతామో ఆ దీర్ఘాలు వీటికి పెట్టక్కర్లేదు. లక్కీగా ఇప్పుడు మనకు సుందరః, సుందరాః, బాలకాః, సుందరాః, బాలికాః అనేదైతే అన్నామో అవి వీటికి పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ దీర్ఘాలన్నీ ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఏకః, ద్వౌ, త్రయః, చత్వారః అనే దాంట్లోనే ఆల్రెడీ ఆ దీర్ఘాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రథమ విభక్తికి ఎటువంటి మార్పులు చేయక్కర్లేదు. ఇప్పుడు మీకేం చెప్తానంటే పంచ గురించి 5, 6 నుంచి మనం వెళ్దాం. ఓకే, పంచ ఏదైతే ఉంటుందో దీనికి అన్ని సేమ్ ఉంటాయి. అంటే లింగ, ఓకే, లింగము తర్వాత మీకు వచనము ఇక్కడ సంబంధం ఉండదు అని గుర్తుంచుకోండి. లింగ వచనము మీకు సంబంధం ఉండదు అని చెప్పి గుర్తుంచుకోండి. అంటే ఏంటి? ఇప్పుడు మీకు పంచ బాలకాః సంతి, పంచ బాలికా సంతి, పంచ ఫలాని, పంచ పుస్తకాని సంతి. ఇందులోపల మార్పు ఏమన్నా ఉందా? పంచ లోపల ఏమన్నా మార్పు వచ్చిందా? అది ఏక నుంచి 4 వరకు చెప్పండి ఒకసారి. ఏక నుంచి 4 వరకు వచ్చిన మార్పులు చెప్పండి. ఏమేమి మార్పులు వచ్చాయో? ఏకః ఫస్ట్ ఏకః ఏకం. 2 ఏమంటారు? ద్వౌ. మీరు రాసుకోలేదా? ద్వౌ ద్వే ద్వే. 3 త్రయః. ఉమామానస గారు మీరు మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇంకెవరు చెప్పకండి. ఆవిడకి రాదు,
మనకు అక్కడ క్వశ్చన్ ఆగిపోతుంది మధ్యలో. చెప్పండి. చెప్పండి. త్రయః మీరు రాసుకోలేదా అమ్మా? ఇందాక రాసుకోలేదా మీరు? కట్ అవుతుంది సార్ వాయిస్. త్రయః నా వాయిస్ అందరికీ కట్ అవుతుందా లేక ఆవిడకి ఇప్పుడు కట్ అయిందా? హలో, లేదు సార్, కట్ అవ్వట్లేదు. బాగానే ఉంది సార్. ఓకే ఓకే. ఎందుకంటే మళ్ళీ రికార్డింగ్ పాడవుతుంది, అందుకోసం అడుగుతున్నాను. అమ్మా చెప్పండి. ద్వౌ తర్వాత బహువచనం ఏంటండి? అది ద్వౌ ద్వే. ఇవన్నీ కూడా ఆల్రెడీ బహువచన విధిలో ఇంక్లూడ్ అయింది అని చెప్తున్నాను నేను. ఇందులో ఇది త్రయాహ అని ఉండదు అట్లాగా. అది మీరు అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మీకు అలాగే చత్వారహ అంటే అట్లా మీకు అందులో ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్లూరల్, ఇవి ఆల్రెడీ ప్లూరల్. ఇవన్నీ 2, 3, 4 అనేవన్నీ ఇవన్నీ ప్లూరలే కదా. ద్వౌ అనేటువంటిది ద్వివచనం, 3 అనేది చత్వార అనేటటువంటిది ఆల్రెడీ అందులోపల ప్లూరల్ ఇంక్లూడ్ అయింది. ఇందులో త్రయః త్రిస్రః త్రీని అన్నారు కదా, అలాగా ద్వౌ ద్వే తర్వాత ద్వే మూడోది మళ్ళీ నపుంసకలింగం. నపుంసకలింగం కూడా ద్వేనే. ద్వే స్త్రీలింగము పుంలింగం స్త్రీ అండ్ నపుంసకలింగం అని చెప్పి రాసుకోండి. ఓకే. ఉమామానస గారు మీరు రాసుకోలేదా అమ్మ ఇందాక? రాసుకున్నాను సార్. దే కాదు, ద్వేషం అంటారు కదా. ద్వేషం. 3 ఏమంటారు చెప్పండి? సరే మీరు ఒక పని చేయండి అమ్మా. మీరు పెన్ను ఉందా మీ దగ్గర? పెన్ను ఉందా బై ఛాన్స్ దగ్గరలో? ఏమన్నా మీకు ఎక్కడైనా ఇంట్లోపల గానీ ఇంట్లో గానీ ఎక్కడ పిల్లల దగ్గర గానీ ఎవరి దగ్గర ఒక పెన్ను నోట్బుక్ ఉంటే తెచ్చుకొని కంఫర్టబుల్ గా కూర్చోండి. వేరే పనులు చేయకుండా కంఫర్టబుల్ గా కూర్చోండి, రాసుకోండి. నేను చెప్పింది రాసుకోండి, సరేనా? త్రయః అని బ్రాకెట్ లో రాసుకోండి. పుంలింగము 3 అని చెప్పి రాసుకోండి. పుంలింగము 3. తిస్రః స్త్రీలింగము 3. త్రీని నపుంసకలింగము 3. మన సంస్కృత క్లాస్ కి జ్యోతిష్యం క్లాస్ కి చక్కగా ఎప్పుడు నోట్బుక్స్ పెన్నుతోని ఉన్నారనుకోండి, మీకు చాలా కన్వీనియంట్. మిగతా ప్రవచనాలకి చక్కగా సోఫా మీద పడుకొని కళ్ళు మూసుకొని మంచిగా వినండి, ప్రశాంతంగా వినండి. లైట్లన్నీ తీసేసి ఫోకస్ పెట్టి వినండి. ఈ సంస్కృతం జ్యోతిష్యంకి మాత్రం కాస్త పెన్ను పేపర్ అందరి దగ్గర పెట్టుకుంటే నేను సంతోషపడతాను. ఓకే. చత్వారః చతస్రః చత్వారి. ఇప్పుడు మొత్తం 4 చెప్పండి అమ్మా ఒకసారి. ఏకం. మళ్ళా మీరు తప్పెందుకు చెప్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. ఏకహ అనేది ఏంటి చెప్పండి? పుల్లింగం సార్. మరి తర్వాత స్త్రీలింగం చెప్పక్కర్లేదా? చెప్పండి. ఏకా. హా లేదు, ఏకా. ఏకం. 2కు చెప్పండి. ద్వే. ఎందుకో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే నేను తప్పు చెప్తున్నానో లేకపోతే నాకు చెప్పడం సరిగ్గా రావట్లేదో తెలియదు. సో ఎక్కడో నేనే తప్పు చేస్తున్నాను. సరేనమ్మా, మీరు మళ్ళీ పెన్ను పేపర్ పెట్టుకోండి, నేను చెప్పినవి రాసుకోండి, సరేనా? 1 అనే దానికి మనం ఫస్ట్ చెప్పుకునేవన్నీ కూడా మన పుంలింగము, సెకండ్ చెప్పుకునేవన్నీ కూడా స్త్రీలింగాలు, థర్డ్ వన్నీ కూడా నపుంసకలింగాలు అని ఒక చిన్న టేబుల్ వేసుకొని అందులోపల ఏకః ఏకా ఏకం ఏకః ఇలా అన్నట్టుగా చక్కగా అనుకోండి. ఏకః ఏకా ఏకం ద్వౌ ద్వే ద్వే. ఏకః ఏకా ఏకం ద్వౌ ద్వే ద్వే. త్రయః తిస్రః త్రీణి. త్రయః తిస్రః త్రీణి. త్రీణి. త్రయః తిస్రః త్రీణి. త్రయః తిస్రః త్రీణి. చత్వారః చతస్రః చత్వారి. చత్వారః చతస్రః చత్వారి. ఓకేనా? ఇవి 4 చెప్పండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా. ఓకే సార్. ఏకః ఏకా ఏకం.
ద్వౌ దే దే ద్వే త్రయః త్రిస్రః త్రీణి చత్వరః చతస్రః చత్వారి. అలాగే పంచకు చెప్పండి స్త్రీలింగము. 5 5 అనే దానికి స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగము. 5కు 6కు 7కు చెప్పండి. మారవని చెప్పారు కదా సార్. 5 6 7 చెప్పండి, మీకు తెలిసినవే చెప్పండి. పంచ 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 అది మగవాళ్ళకి ఆడవాళ్ళకి నపుంసకలింగం పూరిటికి చెప్పండి. పంచ పంచం మారదని మీరే చెప్పారు కదమ్మా. ఇప్పుడు ఓకే సార్. పంచ 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 అంతే. షట్ 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 చెప్పండి. షట్ 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 సప్త 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 సప్త. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. కొద్దిగా ఏం లేదు, ప్రాక్టీస్ చేసుకోండి. ఏం లేదు, మనకేమవుతుందంటే ఇది ఒకసారి తప్పు చేస్తే ఇది మనం ఇప్పుడు ప్రథమ విభక్తులనే తప్పు చేస్తున్నాం కదా, తర్వాత మనకు మిగతా విభక్తులలో చాలా టఫ్ అనిపిస్తుంది. అసలు ఇంకా మానేయాలనిపిస్తుంది, సంస్కృతం మానేయాలనిపిస్తుంది. ఇవి మనం గట్టిగా లేకపోతే తర్వాత విభక్తులలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దాన్ని మార్చుకోవడము. అందుకే ఫస్ట్ మీరు చూడాల్సింది నామవాచకము ఏ విభక్తిలో ఉంది, నామవాచకానికి సంబంధించినదే విశేషణము. నామవాచకము ఏ విశేషణంలో ఉంటే, నామవాచకం ఏ లింగ విభక్తి వచనములో ఉంటే, విశేషణము కూడా అదే లింగ వచన విభక్తిలో ఉండాలి. ముందుగా మీరు చూడగానే ఒక పదం ఏమనుకుంటారు, ఇది ఏ విభక్తిలో ఉంది, ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త, తృతీయ విభక్త, ఇవన్నీ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఫస్ట్ లింగం చూడండి, తర్వాత ఏకవచనమా బహువచనమా చూడండి. లింగం అంటే ఏంటి, పుంలింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా చూసిన తర్వాత నెక్స్ట్ అది ఏకవచనమా ద్వివచనం వదిలేసేయండి, బహువచనమా అని చెప్పేసి తెలుసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే విభక్తి, అది ప్రథమ విభక్తిలో ఉందా, ద్వితీయ విభక్తిలో ఉందా, ఏ విభక్తిలో ఉంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీరు ఎడ్జెక్టివ్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పటిదాకా మీరు నామవాచకాన్ని చూశారు, రామః అన్నారు. రామః అనేసరికి ఏమైపోయింది, రామః. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామం అన్నాను. రామం అంటే ఏ విభక్తమ్మా, ఎవరైనా చెప్పండి. ఇప్పుడు అందమైన రాముడికి అన్నట్టు అని చెప్పండి. అందమైన రాముడికి. సుందరః రామం కాదు, సుందరః అనేది ఏ విభక్తి, సుందరే రామః కాదు, సుందరం రామం. సుందరం రామం ద్వితీయ విభక్తిలో మారుతుంది విశేషణం, ద్వితీయ విభక్తికి కరెక్ట్ గా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, సుందరం రామం. ఓకేనా. ఇప్పుడు అందమైన రాముడి చేత, లక్ష్మి గారు మీరే చెప్పండి, లక్ష్మీ దేశపాలన్ మీరే చెప్పండి. అందమైన రాముడి చేత తృతీయ విభక్తి సార్. చెప్పండి. అందమైన సుందరేణ రామేణ. తర్వాత తృతీయ విభక్తి అయిపోయింది. చతుర్థి విభక్తి చెప్పండి, అలాగే మీరే చెప్పండి. చతుర్థి విభక్తి రామ్. చతుర్థి విభక్తి చతుర్థిలో కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘురామాయ సుందరాయ రామాయ. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. లక్ష్మీ కానుపర్తి గారు అన్మ్యూట్ అవ్వండి. చెప్పండి సార్. 5వ విభక్తిలో రాముడిని చెప్పండి అమ్మా. ఓకే, అదే 5 తర్వాత ఏమొస్తుంది, 6లో చెప్పండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే సప్తమిలో చెప్పండి. సుందరే రామే. కరెక్ట్ కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు ఈ సుందరం అనేటటువంటి పదంని సీతకు చెప్పండి. ఎవరైనా మీరు ఆగండి, మీరు ఆపండి. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. పద్మావతి వెలగ గారు అన్మ్యూట్ అవ్వండి అమ్మా. తప్పు చెప్పినా పర్వాలేదు కానీ చెప్పండి. మీరు తప్పు చెప్తే నేను సంతోషపడతా, నేను బాధపడను. ఓకేనా. మీరు తప్పు చెప్తే నాకు తెలుస్తుంది నేను తప్పు చెప్తున్నా, నేను సరిగా నేర్పించట్లేదని. కాబట్టి నేను సంతోషపడతాను. ఇవాళ నాకు స్టార్టింగ్ లో నెట్ లేక కనెక్ట్ అవ్వలేదు సార్. ఓకే.
లాస్ట్ టైం ఏమో నేను చూసుకోలేదు, 4కే స్టార్ట్ అయింది క్లాసు. ఫస్ట్ క్లాస్ విన్నాను, అందుకని నెక్స్ట్ క్లాస్ లో చెప్పగలుగుతాను సార్. ఈ రోజు సరే, విని. అలాగే. వసంత గొల్లపూడి గారు అన్మ్యూట్ అవ్వండమ్మా. ఓకే. మాధవి కర్రా గారు. చిన్న డౌట్ సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్. ఉమ్. సార్ ఇక్కడ చతస్రహనా సార్? చతస్రహ సా కింద రావద్దు, తా కూడా ఉండాలా? తా కూడా ఉంది, కానీ స్రా అన్న కూడా పర్వాలేదు. మనం మామూలు రాసేటప్పుడు స్త్రా అని చెప్పి రాయండి, మానేటప్పుడు స్రా అన్న కూడా పర్వాలేదు మనకు, ఎందుకంటే కొద్దిగా ప్రొనౌన్సియేషన్ ఓకే. స్త్ర అది బేసికలీ స్త్రీలో ఉన్నటువంటి అదనమాట. ఓకేనా? త్రిస్రహ చతస్రహ రెండిట్లోనూ అంతే అంతే, కానీ స్రా అనండి పర్లేదు, మీకేమి అంటే మీకు అనరాకపోతే అలా అనండి, స్త్రీలో ఉన్నట్టుగా అనాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇందాక ఏమన్నా అన్మ్యూట్ అవ్వమన్నాను. మాధవి కర్రా గారు అన్మ్యూట్ అవ్వగలరా? సారీ సార్, నేను ఇప్పుడే విన్నాను. థర్డ్ లెవెల్ ఇంకా రాలేదు, వింటున్నాను నేను క్లాస్ జాయిన్. ఓకే. పద్మలత గారు. జై శ్రీకృష్ణ సార్. నేను ఈరోజే అయ్యాను. నాకు ఓకే. లక్ష్మి ఎన్విఎం గారు, ఎన్వి మహాలక్ష్మి గారు జై శ్రీకృష్ణ సార్. చెప్పగలరా? అడగండి సార్, అడగండి సార్. చెప్పేసాను ఆల్రెడీ. సుందరమైన సీతది మొత్తము అన్ని విభక్తులు చెప్పండి అన్నాను. సుందరమైన అంటే సుందరియా సీతయా సుందరియా ఒకసారి అడగండి సార్, నేను వినలేదు. ప్రథమా విభక్తిలో చెప్పండి. ప్రథమా విభక్తిలో చెప్పండి. చెప్తాను సార్. నేను ప్రథమా విభక్తి సుందరం సుందరం సీతం సీతాం సుందరం సీతాం. మీరు అది ద్వితీయ చెప్పారు. ఒక్క నిమిషం మీరు ఆగి, మాధురి గారు మీరు చెప్పండి. అందరూ రాసుకోండి, కరెక్ట్ గా చెప్పండి. కరెక్ట్ గా చెప్పకపోతే కరెక్షన్ చేస్తాను. అందరూ రాసుకోండి, పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి. సుందరాం సీతాం సార్ ద్వితీయ విభక్తి. ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి సుందరా సీత. అందరు రాసుకోండి, సుందరా సీత. దాని పక్కన రాముడి కూడా చెప్పమ్మా. సుందరః రామః. సుందరః రామః. అందరు రాసుకోండి. మళ్ళీ సార్ పెన్ను దొరకలేదు, సార్ పేపర్ దొరకలేదు. వాడు ఆ సినిమా లోపల, మన్మథ సినిమా లోపల వాడు ఆమె తిడతాడు ఏమంటే, పెన్ను ఇంకు పోయిందని, పెన్ను పోయిందని, పెన్సిల్ పోయిందని అట్లా అనద్దు అని చెప్పి అంటాడు. మన్మధుడు సినిమా కరెక్టేనా కాదా? సుందరి సీత అని కూడా అనొచ్చుగా. సుందరి సీత. సుందర సీత ఇక్కడ మనకు సుందరి సీత అనకూడదా సార్? అనకూడదు. సుందరి సీత అంటే అది వేరేది అవుతుంది. సుందరి అన్నప్పుడు అది మనకి ఇంకొక నామవాచకంలోకి వెళ్తుంది సుందరి అనేది. ఇక్కడ ప్రస్తుతానికి సుందర అనుకోండి. ఓకే. ద్వితీయ విభక్తి పురుషలింగం సుందరం రామం. తృతీయ విభక్తి. ద్వితీయ విభక్తి స్త్రీలింగం సుందరాం సీతాం. తృతీయ విభక్తి పుంలింగం సుందరేణ రామేణ. తృతీయ విభక్తి స్త్రీలింగం సుందరాయ సీతాయ. సుందరాయ సీతయా. సుందరయా సీతయానా అండి? సుందరయా సీతయ. సుందరయా సీతయ.
చతుర్థి విభక్తి పుంలింగం సుందరాయ రామాయ. చతుర్థి విభక్తి స్త్రీలింగం సుందరాయై సీతాయై. పంచమి విభక్తి పుంలింగం సుందరాత్ రామాత్. పంచమి విభక్తి స్త్రీలింగం సుందరాయాః సీతాయాః. సుందరాయాః సీతాయాః. షష్ఠి విభక్తి పుంలింగం సుందరస్య రామస్య. షష్ఠి విభక్తి స్త్రీలింగం సేమ్ వస్తుంది సార్ పంచమి విభక్తిలో లాగా సుందరాయాః సీతాయాః. సప్తమి విభక్తి పురుషలింగం సుందరే రామే. స్త్రీలింగం సుందరాం సుందర సీతాయాం. సుందర్యాం సీతాయామా సార్? సుందర్యాం సీతాయాం. యాం కదండి. సీతాయాం. సుందర్యాం సీతాయామా సార్? సుందరయాం సీతాయామా సార్? సుందర్యాం సుందరాయామ సుందర్యాం సుందర్యాం సీతాయాం కరెక్ట్ సార్. శ్రీకృష్ణ సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపు ఒకసారి మీకు ప్రాక్టీస్ క్లాస్ ఉన్నప్పుడు ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇక నేను ముందుకు వెళ్ళలేను. యాక్చువల్ గా ఇంకొక పాయింట్ ఉంది, కొన్ని ఇవాళ చెప్పరా? ఎక్కువ అయిపోయిందా ఇవాళ? చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి గురుగారు. సరే సరే, అది కూడా ఊరికే టచ్ చేసి వదులుతాను అంతే, ఏమీ ఇది చేయను. మనకు ఒకటి అన్నా ప్రథమ అన్నా ఒకటేనా? వన్ అన్నా ఫస్ట్ అన్నా ఒకటేనా? కాదండి. కాదు సార్. కాదండి. ఎవరైనా మాట్లాడని వాళ్ళు ఒకసారి మాట్లాడండి. నేను మళ్ళీ లేకపోతే పేరు పెట్టి పిలుస్తా, తర్వాత మళ్ళీ మీకే ఇది అవుతుంది. ఒక నెంబర్ సార్, ఒకటి అంటే ఒక నెంబరు, తర్వాత ప్రథమ అంటే చాలా నెంబర్ లో అదొక నెంబర్ అని చెప్పేసి. కాదు కాదు, ఇప్పుడు వన్ ఫస్ట్ కి డిఫరెన్స్ స్టార్టింగ్ అంటే ప్రథమ ఫస్ట్ అంటే కంపారిజన్ లో మనం చెప్తున్నాము. ఒకటి నెంబర్ చెప్పినప్పుడు జస్ట్ మనం ఒక నెంబర్ చెప్తున్నాం అంతే. స్టార్టింగ్ లో ప్రథమ అంటారండి, నెంబరింగ్ లో ఒకటి అంటారు. ఒకటి ఇప్పుడు అతను ప్రథమ స్థానంలో వచ్చాడు అన్నాడు, అతను ఒకటి స్థానంలో వచ్చాడు అన్నాడు, ఒకటవ స్థానంలో వచ్చాడు అంటారు, ఒకటవ స్థానం వా. అలాగే మనకి ఇంగ్లీష్ లోపల ఏముంటుంది? ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనా? ఇక్కడ నుంచి టీహెచ్ స్టార్ట్ అయిపోతుంది. 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th. అవునా? మళ్ళీ ఎక్కడెక్కడైతే 1 వస్తుందో అక్కడ మళ్ళీ 21st, 22nd, 23rd, మళ్ళీ 24th, మళ్ళీ అక్కడి నుంచి టీహెచ్ 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 కంటిన్యూ అవుతుంది. అవునా? ఒకటి ఆ డిఫరెన్స్ సార్. ఒకటి ఒకటవ, రెండు రెండవ, మూడు మూడవ. కరెక్ట్ కరెక్ట్.
ఓకే. ఒకటవ అనే దాన్ని సంస్కృతంలో ప్రథమ అంటారు. ఏమంటారు? ప్రథమ, ప్రథమ, ప్రథమ. అదే ఆడవాళ్ళకైతే ఇది అది నేను అనేది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకు సంస్కృతంలో ఇవి కూడా మారిపోతాయి మీకు. అంటే విశేషణంగా వాడుకునే ప్రతి ఒక్కటి మీకు మళ్ళీ మారిపోతుంది. ప్రథమ, ప్రథమా, ప్రథమం, ప్రథమం ఫలం, ప్రథమం తోయం, ప్రథమం దైవం. ప్రథమ దైవం కాదు, ప్రథమం దైవం అంటే మొదటి దేవుడు, మొదటి దేవుడు. కానీ మనం తెలుగులో చెప్పేటప్పుడు మొదటి దేవుడు అంటే ప్రథమ దైవం అంటే పుంలింగం కదా సార్. దేవహ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అక్కడ మనం దేవుడిని అలా దాంట్లో వాడడానికి లేదు. సరే, జలం అనుకోండి. జలం, పత్రం, పుష్పం, ఫలం, తోయం, జలం, పుస్తకం. ప్రథమ పుస్తకం, ప్రథమ గ్రంథం. గ్రంథం అనేది ఇదే కదా. గ్రంథహాన, గ్రంథహాన, గ్రంథమా. మన ఎందుకు పుంలింగం అయిపోతుంది. సో కాబట్టి పుస్తకమే అందం. ఓకే. ప్రథమ పుస్తకం, ప్రథమ పుస్తకం, ప్రథమ పుస్తకం, ప్రథమ ప్రథమ అధ్యాయం, ప్రథమ కాండం. సో ఇలాగ మనకు ప్రథమ స్కందం. సో ఇలాగ ఏదైతే మనకు నపుంసక లింగంలో వచ్చిన వాటికి మనం మామూలుగా చెప్తాము. కానీ మనం అలా చెప్పడానికి వీల్లేదు. ప్రథమం అనాలి, ద్వితీయం అనాలి. మనం మామూలుగా తెలుగులో చెప్పేటప్పుడు ఏమంటాము? ఒకటవ స్కందం అనాలి. మనం ఏమంటాము? మొదటి స్కందం అనేస్తాం. అవునా? ఆ మొదటి స్కందం అనేది ఇక్కడ ప్రథమ అనకూడదు. అర్థమైందా? ప్రథమం, 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 ప్రథమ, ప్రథమా, ప్రథమం. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ప్రథమ, ప్రథమా, ప్రథమం, ప్రథమా కథ, ప్రథమం పుస్తకం, ప్రథమం ఫలం, ప్రథమ బాలక, ప్రథమ బాలక, ప్రథమ వృక్ష, ప్రథమ రామ. అంటే మొదటి రాముడు. ఎవరు మొదటి రాముడు? ఎవరు మొదటి రాముడు? ఎవరు? పరశురాముడు, తర్వాత శ్రీరాముడు, తర్వాత బలరాముడు. ఓకే. సో అది సీక్వెన్స్ అన్నమాట. ప్రథమ ప్రథమ రామ, ప్రథమా గౌరీ. అంటే గౌరీలు ఇంకా చాలా మంది ఉన్నారు గౌరీలు. సో కాబట్టి ఇక్కడ మనకేమవుతుందంటే ఈ 1, 2, 3, 1వ 2వ 3వ, 1, 2, 3, 1వ 2వ 3వ, 1, 2, 3, 1వ 2వ 3వ. దానికి మళ్ళీ 3 లింగాలలో రాసేయాలి. ఉదాహరణకి నేను చెప్తాను, కొద్దిగా ప్రాక్టీస్ చేసుకొని వదిలేయండి. ఇది మళ్ళీ వచ్చే క్లాస్ లో మొత్తం చెప్పుకుందాం. ద్వితీయ, ద్వితీయా, ద్వితీయం, చతుర్థ, చతుర్థా, చతుర్థం. ఓకేనా? ఎవరైనా ఒకళ్ళు 5 దాకా చెప్పండి. ఎవరైనా ఒకళ్ళు మీ ఇష్టం, అన్మ్యూట్ అయ్యి చెప్పండి. శైలజ శ్రీనివాస్ గారు ఇందాక మీరు మాట్లాడారమ్మా? చెప్పండి సార్. ఓకే, చెప్పండి. వాళ్ళు ఎవరన్నా చెప్పండి. కాళింబ గారు మీరు చెప్పారా ఇందాక? చెప్పండి. ఇప్పుడు 1, 2, 3, 1వ 2వ 3వ 4వ వరకు చెప్పండి. 5వ కూడా చెప్పండి. అలాగే. ప్రథమ, ప్రథమా, ప్రథమం. ద్వితీయ, ద్వితీయా, ద్వితీయం. తృతీయ, తృతీయా, తృతీయం. చతుర్థ, చతుర్థా, ఏం చెప్పాలి సార్? చతుర్థం, చతుర్థం. పంచమ, పంచమా, పంచమం. వెరీ గుడ్. ఇప్పటికి ఇక్కడికి ఆపుతున్నాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఒక్కటే గుర్తుంచుకోండి, ఇవాళ చెప్పుకున్నటువంటిది సంస్కృతంలో చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా, మాకు ట్రాన్స్లేషన్స్ నేర్పించినప్పుడు ఫస్ట్ ఏమన్నారంటే, ముందు నువ్వు విశేషాల మధ్య సంబంధాన్ని సరిగా చూసావా లేదా చూడాలి. అంటే లింగ, వచన, విభక్తి 3ంటిని స్ట్రైట్ గా అవి ముందు చూడాలి. ఫస్ట్ చూసిన తర్వాత మళ్ళీ అందులో ఏమైనా ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయేమో చూడాలి.
ఆ ఎక్సెప్షన్ కేసెస్ ని చూసుకుని అప్పుడు దానికి అది అప్లై చేయాలి, లేకపోతే తప్పు మార్కులు ఇస్తారు అని చెప్పేసి చెప్తారు. అది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇది మీరు 20 వరకు ప్రాక్టీస్ చేసుకోండి. 20 తర్వాత ఏమంటారో 20 వద్దు, ఇవి ప్రాక్టీస్ చేయకుండా వదిలేయండి. ఇప్పటి వరకు చెప్పినవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇంటర్నెట్ లోపల కొద్దిగా ఇంటర్నెట్ లోపల మీరు చూసుకోవచ్చు. ఇది మన సంస్కృత భారతి వాళ్ళ బుక్ లోపల కూడా మీకు దొరకచ్చు, గ్యారంటీగా దొరుకుతుంది. అందులోపల మీకు ప్రథమ పరిచయ లోపల దొరికే అవకాశం ఉంది, లేదా కోవిదాలోనో. గౌరీమోహన్ గారు ఇది ఎందులో వస్తుందండి? ఇది కోవిద కాదు సార్, ఇదేంటి మన పరిచయాలోనే ఉంటాయి సార్. పరిచయాలోనే ఉండొచ్చు, పరిచయాలోనే ఉండొచ్చు. పంచమహ పంచమి సార్, పంచమి వస్తుంది కదా, పంచమి పంచమం వస్తుంది సార్. నపుంసకలింగం సార్. చతుర్థ చతుర్థ సెకండ్ చెప్పాలి సార్. చతుర్థి సార్. స్త్రీలింగం చతుర్థి కాదా సార్? కాదనుకుంటారు, చతుర్థానే రావాలి. చతుర్థి సార్ అనుకుంటున్నా. చతుర్థి అనుకుంటున్నారా? సార్ చూద్దాం ఒకసారి. ఒకసారి నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ చేస్తాం సార్. ప్రథమ కాకుండా ఏకం ద్వే అలా చెప్తారు కదా. సారీ, ఏకం ద్వే అలా అని చెప్పారు కదా నెంబర్స్ మనకి. అవును. అప్పుడు ఒకటవ సార్ చిన్న డౌట్ అండి. చెప్పండి. త్రయః తిస్రః త్రిస్రః సార్, తాకి రావత్తు పెట్టాలా? తిస్రహన త్రిస్రహన? సాకి త్రా పెడతాము, సా దానికి రాసి త్రా పెడతాము. మీకు అది మీకు ఎట్లా చెప్పాలి? అది సాకి రకారం కదా సార్, సాకి రకారం. మీకు నేను పంపిస్తాను మీకు. ఇలా చెప్తుంటే ప్రొనౌన్సియేషన్ తప్పొస్తోంది, నేను గ్రూప్ లో పెడతాను, అది సరేనా? అది 2 రకాలుగా చెప్పవచ్చు సార్. చెప్పచ్చు, 2 రకాలుగాను చెప్పవచ్చు, కానీ అది స్త్రా అనేటటువంటిది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు. స్త్రా అంటాము అంటే తప్పు లేదు అంటున్నా. స్రా స్త్రా, ఓకేనా? త్రిస్రహ తిస్త్రహ, ఓకేనా? చతుస్రహ చతుస్రహ అని కూడా అంటారు. ఓకే, సో అది మీరు ప్రొనౌన్సియేషన్ పక్కన పెట్టండి, ముందు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో నేర్చుకుంటున్న కూడా కాన్సెప్ట్ ఏంటా? కాన్సెప్ట్ విశేషణ విశేషముల మధ్య సంబంధము లింగ వచన విభక్తుల ద్వారా ఉంటుంది. సో కాబట్టి మనకేంటంటే ఇది మన తెలుగు భాషలో లేదు, ఆంగ్ల భాషలో లేదు, కాబట్టి మనకి ఇది తెలుసుకోవడం కష్టం అవుతుంది. అదే మన కర్మకాలి ఏమైంది, 1వ 2వ 3వ వాటికి కూడా ఇవి మళ్ళీ తగలతాయి. స్త్రీలింగం, పురుషలింగము, నపుంసకలింగం. ఇందాక ఎవరో శైలజ గారు మీరు డౌట్ అడుగుతున్నారు, చెప్పండి. మీరు ఇదేనా డౌట్ అడిగింది? అదే సార్, త్రిస్రానా తిస్రానా డౌట్ వచ్చింది. ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఇవాళ చెప్పిన వాటిలో పుష్పంలో సుందరం, పుష్పం సుందరం అస్తి, పుష్పాణి సుందరాని అస్తినా సార్? సంతి. సుందరాని కాదు, సుందరాని పుష్పాని వనే సంతి అనాలి. ఓకే, సుందరాని. అది మీకు ఎక్కడ మీకు డిఫరెన్స్ వస్తుందంటే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది మీకంటే దాని ముందు పెడితే అది విశేషణం అవుతుంది. అంటే విశేషణం అంటే ఏంటి? తెల్లటి అమ్మాయి అక్కడ ఉంది అని చెప్తున్నాం మనం. అమ్మాయి తెల్లగా ఉంది అని చెప్పట్టే, తెల్లటి అమ్మాయి అక్కడ ఉంది. అమ్మాయి తెల్లని అమ్మాయి అక్కడ ఉంది. తెల్లని అమ్మాయి, ఈ అమ్మాయి అక్కడ ఉన్న అమ్మాయి ఎలా ఉంది? అక్కడ ఉన్న అమ్మాయి తెల్లగా ఉంది. అక్కడ ఉన్న అబ్బాయి ఎలా ఉన్నాడు? కర్రెగా ఉన్నాడు. అక్కడ ఉన్న అబ్బాయి ఎలా ఉన్నాడు? కర్రెగా ఉన్నాడు. అక్కడ ఉన్న అమ్మాయి ఎలా ఉంది? తెల్లగా ఉంది. తెల్లని అమ్మాయి అక్కడ ఉన్నది. క్రూరమైన మృగము అరణ్యంలో ఉన్నది. క్రూరమైన మృగాలు అరణ్యంలో ఉన్నాయి. దయామయుడైన దేవుడు సర్వత్రా ఉన్నాడు. దయామయుడైనటువంటి దైవాలు సర్వత్రా ఉన్నారు. ఇప్పుడు 2 పదాలు వేరు అంటారా సార్? సెంటెన్సెస్ మారిపోతాయి అంటారా? తెల్లని అమ్మాయి అక్కడ ఉంది అన్నదానికి, ఆ అమ్మాయి తెల్లగా ఉంది అనడానికి 2 వేరు సెంటెన్సెస్. అమ్మాయి బాగుంది అని మనం
పుష్పం అందంగా ఉంది, పుష్పం సుందరం అస్తి. సుందరమైన పుష్పం అక్కడుంది, సుందరం పుష్పం తత్ర అస్తి. ఇప్పుడు ఇందులో మనం ఇవాళ తెలుసుకున్నది ఏంటంటే మీరు చెప్పిన మొదటి సెంటెన్స్ ఇది కాదు, ఇవాళ నేర్చుకున్నదంతా కూడా ఈ రెండవ సెంటెన్స్ గురించి చెప్పుకుంటున్నాం సుందరం మనం. పుష్పం అస్తి, సుందరం పుష్పం తత్ర అస్తి. తత్ర అస్తి, అత్ర అస్తి, వనే అస్తి, అరణ్యే అస్తి, కార్యాలయే అస్తి, విద్యాలయే అస్తి, మమ గృహే అస్తి, మమ స్వగృహే అస్తి, మమ గ్రామే అస్తి, మమ ప్రాంతే అస్తి, మమ నగరే అస్తి, మమ దేశే అస్తి. ఇవాళ మనం నేర్చుకుంటున్నది ఎడ్జెక్టివ్ గురించి అని గుర్తుంచుకోండి. ఎడ్జెక్టివ్ ఇవాళ మనం నేర్చుకుంటున్నటువంటిది ఎడ్జెక్టివ్. ఎడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా నౌన్ కు ముందు వస్తుంది అని గుర్తుంచుకోండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకా ఏ డౌట్ ఉన్నా అడగండి, మొహమాటం లేకుండా. వండర్ఫుల్. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్నాక ఇంకా ఈ ప్రథమ ద్వితీయ మీరు కన్ఫ్యూజ్ అయితే ఇప్పటికి ఇది వదిలేసేయండి. వచ్చే క్లాస్ లోపల విపులంగా చెప్పుకుందాం. ముందు మీరు చూడాల్సింది ఏంటంటే నౌను, ఆ నౌన్ ముందు పెట్టేటటువంటి విశేషణం, నౌన్ పెట్టే ముందు ఉన్నటువంటి ఎడ్జెక్టివ్, ఈ నౌన్ యొక్క లింగ విభక్తి వచనం చూడండి. చూసి దానికి తగ్గట్టుగా ఈ విశేషణాన్ని మార్చాలి. ఇది వేరే ఏ భాషలలో లేదు, అది మనకు సంస్కృతంలో మాత్రమే వస్తుంది. ఓకే, వండర్ఫుల్. మరోసారి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చే వారము మనం వచ్చే లోపల ఇవన్నీ కాస్త ప్రాక్టీస్ చేసుకోండి. చాలా సింపుల్, కానీ ఏమవుతుందంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంతే. ఇది వచ్చిందంటే ఇక మనం ట్రాన్స్లేషన్స్ లో చాలా సులభంగా ముందుకు వెళ్ళిపోతాము. ఇది కాక ఇంకొక 2 టాపిక్స్ మనకు మిగిలాయి. అవి చెప్పుకున్నాక ఒక రివిజన్ క్లాస్, థరో రివిజన్ క్లాస్ తీసుకుని అప్పుడు మనము మంచి ట్రాన్స్లేషన్స్, చక్కటి ట్రాన్స్లేషన్స్ చేసుకుందాం. ఓకేనా? అందరూ కొద్దిగా ప్రాక్టీస్ మాత్రం చెయ్యండి. ఇంట్లో కూర్చొని ఏముంది, పెన్ను పేపర్ పెట్టి చెప్పినవి వింటూ నేను చూస్తున్నా కదా, ఎవ్వరు చూడట్లే వీడియో. ఇప్పుడు ఏమైపోతుందంటే ఐ అండర్స్టాండ్ ప్రాక్టీస్ క్లాస్ లో ఇవన్నీ చేయడం మంచిదే, దట్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఎనీవే. కానీ ఒకసారి తెలుసుకున్నది వింటే వెంటనే రిఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు 30-40 వ్యూస్ కూడా ఉండట్లే, అంటే 30 మంది కూడా సరిగ్గా చూడట్లా. నాకు డబ్బు వచ్చేది అందులో ఏమీ లేదు, ఎవరికి పంపించను కూడా. మీ 30 మందికే పంపిస్తాను, నేను ఇంకెవరికి పంపించను. కానీ ఏమవుతుంది, మీరు చూడకపోతే నాకు తెలిసిపోతుంది, మీరు చూడట్లేదు అని నాకు తెలిసిపోతుంది. అదన్నమాట ట్రిక్ అన్నమాట నాది. మీరు చూస్తున్నారా లేదా అని చెప్పేసి నాకు తెలిసిపోతుంది. సో చూడకపోతే అది గుర్తుండదు. ఏదైనా సరే నాకైనా అంతే, నేను రివిజన్ చేసుకోకపోతే చాలా మర్చిపోతాను. 1-2 సార్లు రివిజన్ చేసామంటే ఇక లైఫ్ అంతా గుర్తుంటాయి. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి. 10 అయిపోయింది. అంత మర్చిపోయినట్టే ఉంటుంది, తెలిసినట్టే ఉండి మర్చిపోతున్నాం సార్. కరెక్ట్. మనమంతా కోవిద. ఇప్పుడు మీరు లక్ష్మి గారు మీది కూడా అయిపోయింది కదా కోవిద? అయిపోయిందండి, అయినా కూడా మళ్ళీ ప్రవేశం నుంచి చదువుకోవాలనిపిస్తుంది సార్, మధ్యలో గ్యాప్ వచ్చింది. చాలా మంది నేను చెప్తున్నా కదా, ఎంతమందో మన స్టూడెంట్స్ లోనే ఎంతమంది ఉన్నారు, కనీసం నాట్ లెస్ దాన్ 10 people ఉన్నారు మన మొత్తం స్టూడెంట్స్ లో ఈ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. కానీ అది తప్పలేదు. నేనేమంటానంటే అది మనకు చాలా కన్ఫ్యూజన్. మనం అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్స్ కోసం రాస్తాం. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ కోసం రాయకండి, నాలెడ్జ్ కోసం రాస్తే, నాలెడ్జ్ కోసం ఏదైనా నేర్చుకుంటే చాలా రోజులు గుర్తుంటుంది. అయితే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే నాలెడ్జ్ కోసం ఉన్నప్పుడు అసలు పట్టించుకో, టైం ఉన్నప్పుడు చూద్దాంలే, ఇవాళ కాకపోతే ఏమైంది అని. ఎగ్జామ్ అంటే కనీసం ఎగ్జామ్ భయంకైనా చదువుతాం. కానీ ఏమవుతుందంటే ఆ భయం పోగానే ఎగ్జామ్ మీద అయిపోతుంది. ఇప్పుడు మా ఎంఏ క్లాస్మేట్స్ నేను చాలా చూస్తాను కదా, ఎగ్జామ్ అయిపోయింది కదా అని మర్చిపోయిన వాళ్ళు ఎంతమందో, సబ్జెక్ట్స్ కూడా మర్చిపోయారు. కర్మగాలి వాళ్ళు ఏంటి తెలుసా, అలంకారాలు కూడా మర్చిపోయారు. ఇప్పుడు నాకు అలంకారాలతో పాటు నాకు గాథా సప్తశతి, నేను మీ అందరికి ఖచ్చితంగా సుమతి శతకం, వేమన శతకం చెప్పే లోపల గాథా సప్తశతి చెప్తాను నేను అందరికి. హాలుని గాథా సప్తశతి ఎంత బాగున్నాయో అవి, నాకు ఇంకా ఉన్నాయి. అందులోపల నాకు నచ్చిన 2 శ్లోకాలు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందేమో. ఒక ముళ్ళ చెట్టు ఏడుస్తుంటే ఏమైంది అని చెప్పి ఒకడు దాంట్లో వెళ్తున్న పాఠశాల అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు ముళ్ళ చెట్ట అని అడుగుతాడు. అడిగితే ఆ ముళ్ళ చెట్టు అంటుంది, నా జీవితం ఏం జీవితం, ఈ జీవితం ఎంత దుర్మార్గమైనటువంటి జీవితము, చెట్టుగా పుట్టించాడు కానీ నేను నీడనిచ్చే అవకాశం లేదు చూడు, వేరే వాళ్ళకి నేను సేవ చేసుకునే అవకాశం లేదు చూడు, అక్కడ దూరంగా ఉన్న చెట్టును చూసావా, ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది, ఆ చెట్టు నీడని ఇస్తుంది, దాని కింద చూడు ఎంతమంది బాటసార్లు ఉన్నారో, కానీ చూసావా నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నా దగ్గరికి ఒక్కడు కూడా రాడు, నేను ఈ ముళ్ళ చెట్టుగా మిగిలిపోయాను, నా నీడ ఎవరికి అవసరం లేదు, నేను ఇచ్చే ఫలాలు ఎవరికి అవసరం లేదు అని బాధపడుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకు కర్మ సిద్ధాంతాన్ని చెబుతుంది. సో అత్యద్భుతమైనటువంటి ఇటువంటివి ఎన్నో నేను సూపర్ మెసేజ్ సార్ ఇది. ఎన్నో నాకు అన్ని గుర్తున్నాయి. నాకు
నాకు 99.9% నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి. నేను ఈవెన్ మా ఎంఏలో కూడా ఒక 60-70 క్లాసులు నేను తీసుకున్నా ఉన్నాయి. మీరు అందులోపల చూడొచ్చు. మీరు మా ఎంఏ క్లాసెస్ కూడా నా దాంట్లోకి ఈ శ్లోకం ఎందులో ఉంది? గాథా సప్తశతి, హాలుని గాథా సప్తశతి. ఇలాంటివి అంటే నేను ఏమంటానంటే చదివింది మర్చిపోతే ఆ సమయం వేస్ట్ అయినట్ట కాదా? ఇప్పుడు ఉదాహరణకి నేను 2వ క్లాస్ నుంచి 3వ క్లాస్ లోకి వచ్చి 2వ క్లాస్ లో ఉన్నవన్నీ మర్చిపోయాను అంటే నా జీవితంలో ఒక సంవత్సరం వృధా చేసుకున్నానని లెక్క. కాబట్టి చిన్న చిన్న మరుపు సహజం మానవులకి. కానీ మన జీవితానికి ఒక పర్పస్ ఉండాలి. జీవితానికి ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ కి తగ్గ ప్రణాళిక ఉండాలి. లేకపోతే వృధా అయిపోతుంది మనము టైం వేస్ట్ చేసుకోవడానికి, వయసు పెరగడానికి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయక్కర్లేదు, అలా కూర్చొని తింటే చాలు, వయసు వెళ్ళిపోతుంది. కానీ జ్ఞానం అనేటటువంటిది భగవంతుడి యొక్క స్వరూపం. అది మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకు మనసంతా ఇలా. ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? 10:15 అయిపోయింది, ఆపేద్దామని పావు గంట నుంచి అనుకుంటూ ఇలాంటివి వస్తే నేను కంటిన్యూ అయిపోతాను ఆనందంతో. ఎందుకు వస్తుందా ఆనందం? ఎందుకంటే వీటి లోపల ఉన్నటువంటి తన్మయత్వం అట్లాంటిది. జ్ఞానంలో ఉన్నంత ఆనందం మరెక్కడా రాదు. జ్ఞాన ఆర్జన ఆసక్తి అనేటటువంటిది ఎప్పుడు కూడా మీకు వదిలేయద్దు. క్యూరియాసిటీ ఈజ్ అ వర్చ్యూ, అది మీరు గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. చెప్పుకుందాం హాలుని గాథా సప్తశతి. ఇవన్నీ ఎప్పుడంటే ముందు మన దశస్లోకి కంప్లీట్ అవ్వాలి. దశస్లోకి కంప్లీట్ అవ్వాలి అంటే మనకు జ్యోతిష్యం క్లాసులు ఇంకొక 2-3 అవుతాయి. అవి కంప్లీట్ అయిపోయాక దశస్లోకి ప్రారంభం అవుతుంది. ఉపదేశ సారము కంప్లీట్ అయిన తర్వాత ప్యారల్ గా నిర్వాణ దశకం కూడా చెప్పుకుందాము. నిర్వాణ షట్కము, నిర్వాణ దశకము రెండు కూడా మనము ప్యారల్ గా చెప్పుకుంటాం అన్నమాట. రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఉపదేశ సారం యొక్క కొనసాగింపు అనుకోవచ్చు. కానీ ఉపదేశ సారం కనీసం ఇంకా 4 వారాలు పడుతుంది. 10 శ్లోకాలు ఇంకా పైన మిగిలిపోయాయి. మనం రేపు రాత్రికి మళ్ళీ తత్వ చింతనలో చాలా కష్టమైనది. రేపు రాత్రి కూడా కొద్దిగా మీరు పడుకొని విన్నా సరే గానీ రేపు రాత్రి కాస్త జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. మళ్ళీ రేపు రాత్రి కొద్దిగా కష్టమవుతుంది అర్థం చేసుకోవడము. మొన్నటి వరకు మనం థాట్ ప్రాసెస్ ని కట్ చేయడం అంతవరకు నేర్చుకున్నాము. తర్వాత ఏమవుతుంది, నేను అంతర్ముఖం అయినప్పుడు ఏం జరుగుతుంది అని కూడా తెలుసుకుందాం. అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ.